పూజా రూమ్ కూడా చూపెడతానండి ఏ విధంగా ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు పూజా రూమ్ అండి. పూజా రూమ్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. పూజా రూమ్ కూడా మంచి డోర్ అనేది కూడా ఇచ్చారు. చాలా నీట్గా ఉండేది, అన్ని టేక్ వుడ్, మంచి క్వాలిటీ కూడా, కన్స్ట్రక్షన్ పరంగా కూడా క్వాలిటీ పరంగా కూడా చాలా నీట్గా ఉండే విధంగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి మనకు ఇంకో సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకి సెకండ్ బెడ్రూమ్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ వైపు కనుక చూసుకున్నట్టయితే సెల్ఫ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. మీరు మంచిగా ఇంటీరియర్ అవి చేయించుకున్నా కానీ చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇటువైపు మనకు బాల్కనీ ప్రొవైడ్ చేశారు. మొత్తం 2 బాల్కనీలు 3 BHK ఫ్లాట్కి అయితే ఇచ్చారు. చాలా ఓపెన్ స్పేస్ ఉండే విధంగా మనకి ఇటువైపు కూడా చూసుకోవచ్చు అండి. కాలనీ కూడా చాలా ప్లెజెంట్గా ఉండే విధంగా ఈ ఏరియా ఉంటుందన్నమాట. ఈ విధంగా మీకు ఇప్పుడు ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూపెడతాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకటి కామన్ వాష్ ఏరియా, మీకు ఇంత ముందుకు ఏదైతే బెడ్రూమ్ చూపెట్టానో దానికి ఉండే విధంగా కామన్ వాష్ ఏరియా అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది, మంచి వెంటిలేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఉంది ఫస్ట్ ఫ్లోర్లోనే, చాలా వెంటిలేషన్ తోటి మనకి ఫ్లాట్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారనమాట. ఈ విధంగా మొత్తం 3 బెడ్రూమ్స్ తోటి చాలా లగ్జరీగా ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చండి, ఫ్లాట్ చాలా స్పేషియస్గా ఉంటుంది. చాలా నీట్గానైతే మనకి ఫ్లాట్ అయితే ప్రాజెక్ట్ వాళ్ళు అయితే ఇస్తున్నారు. ఇందులో వచ్చేసి మనకి లిమిటెడ్ 3 BHK ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉందండి. ఈ